వెల్కమ్ టు శ్రీ గిజ యోగానంద జీవిత సారాంశం. ఒక యోగి ఆత్మకథ పుస్తకం నుంచి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకునే అధ్యాయంలో ఉన్నాం. మనం దేవుడి మీద ప్రగాఢ విశ్వాసం ఏ అలౌకిక ఘటన అయినా జరిపించగలదు. చదవకుండా పరీక్ష పాస్ అవ్వడం ఒక్కటి తప్ప ఏమీ తోచనప్పుడు ఒకసారి నేను తీసుకున్న స్ఫూర్తిదాయకమైన పుస్తకాన్ని వెంటనే వెగటి పుట్టి మానివేశాను. రచయిత చెప్పిన మినహాయింపు చూస్తే దేవుడి మీద ఆయన గారికి బొత్తిగా విశ్వాసం లేనట్టు కనిపిస్తుందో అనుకున్నాను. పాపం ఆ వెర్రివాడు నడిరాత్రి వెలిగే దీపపు చమురు మీద గొప్ప గౌరవం ఉన్నవాడు. నేను హై స్కూల్ చదువు పూర్తి చేశానని వెనకనే మా నాన్నగారు మాట ఇచ్చారు. నేను శ్రద్ధ పట్టి నటించలేను. నెల గడుస్తున్న కొద్దీ నేను క్లాసుల్లో కనిపించడం మరీ తక్కువైంది. కలకత్తా స్నానాల రేవుల నిర్జన ప్రదేశాలకు వెళ్ళడం ఎక్కువైంది. ఆ రేవులే ఆనుకొని ఉన్నాయి శ్మశానాలు. ముఖ్యంగా అర్ధరాత్రి భయంకరంగా ఉండే ఆ శ్మశానాలు యోగిని బాగా ఆకట్టుకుంటాయని అంటారు. మరణం లేని మహత్తర తత్వాన్ని అన్వేషించేవాడు కొన్ని బోడి పుర్రెలను చూసి బెదిరిపోకూడదు. రకరకాల ఎముకలు చెల్లాచెదురుగా ఉండే నైరాస్య నిలయంలోనే మానవ జీవితం ఎంత అపరిపూర్ణమైనదో స్పష్టమవుతుంది. ఆ విధంగా నేను చేసే అర్ధరాత్రి జాగరణలు స్వభావరీత్యా విద్యార్థులు చేసే జాగరణలకు భిన్నమైనవి. హిందూ హై స్కూల్ సంవత్సరాంతర పరీక్షలు జరిగే వారం గబగబా దగ్గర పడుతుంది. ఈ పరీక్షాకాలం శ్మశాన వాటికిలాగే సుపరిచితమైన భయాన్ని కలిగిస్తుంది. అయినా నా మనస్సు ప్రశాంతంగా ఉంది. పిశాచాలకు జంకకుండా నేను ఇక్కడ తరగతి గదుల్లో కనపడిన జ్ఞానాన్ని తవ్వి తీస్తున్నాను. కానీ నాకు ప్రణవానంద స్వామివారిలా ఒకే సమయంలో రెండు చోట్ల సులువుగా కనబడే నేర్పు లేదు. అయితే భగవంతుడు ఈ సంకట స్థితిని గమనించి నన్ను దానిలోంచి బయటపడేస్తాడన్నది నా ఆలోచన. ఓ ముకుంద, ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశావు అన్నాడు ఒకరోజు మధ్యాహ్నం నా ఫ్రెండ్, తోటి విద్యార్థి నంటూ. అరే నంటూ, నేను స్కూల్లో కనిపించకపోవడం నన్ను తప్పకుండా ఇరకాటంలో పెట్టేలా ఉందిరా అంటూ స్నేహపూర్వకంగా చూస్తూ నంటూ దగ్గర నా బాధ వెళ్ళగట్టుకున్నాను. నంటూ మంచి తెలివైన విద్యార్థి. వాడు నా మాటల కులాసాగా నవ్వాడు. నా అవస్థ చూస్తే ఎవరికైనా నవ్వు రాకపోదు. చివరి పరీక్షలకి నువ్వు బొత్తిగా తయారు కాకుండా ఉన్నావు అన్నాడు వాడు. నేను నీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. ఈ మామూలు మాటలే ఒక దివ్యమైన వాగ్దానాన్ని నా చెవుల్లో వేశాయి. మంచి హుషారుగా మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. మాస్టర్లు పరీక్షల్లో ఇవ్వవచ్చన్నవి తనకు కనిపించిన రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వాడు నాకు స్థూలంగా చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నలు ఆత్మవిశ్వాసంతో పరీక్షకు వెళ్ళే కుర్రాళ్ళని చాలామంది పరీక్షల్లో బోల్తా కొట్టిస్తాయి. కానీ నా సమాధానాలు గుర్తుపెట్టుకో, దెబ్బ తినకుండా బయటపడతావు నువ్వు అన్నాడు. నేను అక్కడి నుంచి బయలుదేరేసరి రాత్రి చాలా గడిచిపోయింది. అప్పటికప్పుడు పండించుకున్న పాండిత్యంతో పిటపిటలాడిపోతూ రాబోయే గడ్డు రోజుల్లో ఆ పాండిత్యం అలాగే నిలిచి ఉండాలని భక్తితో ప్రార్థన చేశాను. నంటూ నా పరీక్షలకి ఉన్న అనేక పాఠ్య విషయాలు నాకు బోధించాడు. కానీ ఆ తొందరలో టైం చాలకపోవడం వల్ల నా సంస్కృతం కోర్సు సంగతి మర్చిపోయాడు. ఈ పొరపాటుని దేవుడు భక్తిపూర్వకంగా గుర్తు చేశాడు. మర్నాడు పొద్దున్న లయబద్ధకంగా కథ తొక్కుతూ నడుస్తూ కొత్తగా గడించిన జ్ఞానాన్ని వంటబట్టించుకుంటూ హుషారుగా బయలుదేరాను. నేను అడ్డదారి పట్టి ఒక మూల ఒత్తిగా పెరిగిన గడ్డి మొక్కల్లో పడిపోతూ ఉండగా విడివిడిగా పడి ఉన్న కొన్ని అచ్చుకాగితాల మీద నా కళ్ళు పడ్డాయి. విజేతలా గబుక్కును ముందుకు దూకాను. సంస్కృత శ్లోకాలు నా చేతికి చిక్కాయి. వాటిని వెడమర్చి అర్థాలు చెప్పించుకోవడానికి ఒక పండితుడిని వెతుక్కున్నాను. ఆయన గాంభీర్యం ఆయన ప్రాచీన భాషకున్న అపరిమిత మాధుర్యంతో గాలిలో నింపేసింది. అసాధారణమైన ఈ శ్లోకాలు నీ సంస్కృత పరీక్షకి పనికొచ్చే అవకాశం లేదు, ఆ పండితుడు అపనమ్మకంగా అన్నాడు. అయితే ఆ కవిత్వంలో ఏర్పడ్డ పరిచయమే మర్నాడు జరిగే సంస్కృత పరీక్షలో ఆయన పాస్ అవ్వడానికి సహాయపడింది. వివేచనాత్మకంగా నంటూ చేసిన సహాయం వల్ల నేను తక్కిన పాఠ్య విషయాల్లో కూడా అత్యవసర మార్కులు తెచ్చుకొని పరీక్ష గట్టెక్కాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నేను సెకండరీ స్కూల్ కోర్సు పూర్తిగా చేసినందుకు నాన్నగారు సంతోషించారు.
నంటూ ఇంటికి వెళ్ళడం విషయంలోని చెత్తకుప్ప పక్క నుంచి అలవాట్లేని దారిలో నడిచి వెళ్ళడం, ఈ విషయంలో నాకు ఒక దారి చూపించినందుకు భగవంతుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నన్ను ఆదుకోవడానికి సమయోచితంగా తాను వేసిన పథకాన్ని ఆయన సరదాగా 2 రకాలుగా వ్యక్తం చేశారు. పరీక్ష హాల్లో దేవుడికి ప్రాముఖ్యతని నిరసించిన రచయిత గారి పుస్తకం వెనుక నేను చదవకుండా విడిచిపెట్టేసింది మళ్ళీ నా కంటపడింది. నిశ్శబ్దంగా నాలో నేను నవ్వుకున్నాను. ఈ పీనుగుల మధ్య కూర్చొని దైవ ప్రార్థన చేయడం హై స్కూల్ డిప్లొమా సంపాదించడానికి అడ్డదారి కనుక మా నాన్నగారికి చెప్పవలసి వస్తే ఈయన గారి మనసులో గందరగోళం ఇంకా పెరిగిపోయేది అనుకున్నాను. నా కొత్త ఘనత కారణంగా ఇప్పుడు ఇంట్లో వెళ్ళిపోవడానికి బాహాటంగా పథకం వేస్తున్నాను. జితేంద్ర మంజునాథ్ అనే స్నేహితుడితో కలిసి వెళ్ళి కాశీలో ఉన్న శ్రీ భారత్ ధర్మ మహామండల్ వాళ్ళ ఆశ్రమంలో చేరి ఆధ్యాత్మికమైన శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను. నా కుటుంబంతో ఎడబాటు వస్తుందన్న ఆలోచనతో ఒకనాడు నేను బెంగపడిపోయాను. అమ్మ పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ మీద, ముఖ్యంగా మా తమ్ముళ్ళు సనందుడి మీద, విష్ణు మీద, మా చివరి చెల్లెలు తాము మీద నా ఆప్యాయత గాఢంగా పెరిగింది. వెంటనే నా ఏకాంత స్థలానికి పరిగెత్తాను. ఒడిదుడుకులతో కూడిన నా ఆధ్యాత్మిక సాధనలో అనేక దృశ్యాలకు ఆ ఆటకే ప్రత్యక్ష సాక్షి. 2 గంటల సేపు నా కన్నీరు వరదలై పారిన తర్వాత అన్నిటినీ క్షాళన చేసే ఒకానొక అజ్ఞాత శక్తి వలన నాలో ఒక విలక్షణమైన పరివర్తన వచ్చినట్టు అనిపించింది. అనుబంధాలన్నీ అదృశ్యమైపోయి స్నేహితులందరినీ మించిన స్నేహితుడైన భగవంతుడు అన్వేషించాలన్న నిర్ణయం బాగా బలపడింది. చివరిసారిగా ఒక కోరుకున్నాను. నన్ను నీ కోసం తప్పించే అన్నదమ్ముల్ని, అక్క చెల్లిని విడిచిపెట్టి వెళ్ళకు అని నాన్నగారు దీవెన కోసం నేను ఆయన ఎదుట నించునేసరికి ఆయన దిగాలపడి ఇలా అన్నారు. నాన్నగారు, మీ మీద నాకెంతో ప్రేమ ఉందో ఎలా చెప్పగలను, కానీ ఈ భూమి మీద నాకు పరిపూర్ణులైన తండ్రిని ప్రసాదించిన జగత్పిత మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువైనది. ఇంతకంటే ఎక్కువ దివ్యమైన జ్ఞానం పొంది ఎప్పుడో ఒకనాడు మిమ్మల్ని మళ్ళీ తిరిగి రావడానికి నన్ను ఇప్పుడు వెళ్ళనియండి అన్నాడు. నాన్నగారు అయిష్టంగానే ఇచ్చిన అనుమతితో అప్పటికే కాశీ ఆశ్రమంలో ఉన్న జితేంద్రని కలుసుకోవడానికి బయలుదేరాను. నేను వెళ్ళడానే ఆశ్రమాధిపతి అయిన స్వాముల వారు దయానందులు నన్ను సాదరంగా పలకరించారు. ఆయన పడుచు ప్రాయంలో ఉన్నవారు. పొడుగ్గా, సన్నగా, ఆలోచన పరులుగా కనిపించే ఆ స్వామివారి మీద నాకు సదభిప్రాయం కలిగింది. అందమైన ఆయన మొహంలో బుద్ధుడిలో ఉన్న మాదిరి ప్రశాంతత ఉండేది. ఈ కొత్త నివాసంలో ఒక అటక ఉన్నందుకు నేను సంతోషించాను. ఉదయ సంధ్య వేళ పొద్దుటిపూట అక్కడ గడపడానికి వీలు కల్పించుకున్నాను. ధ్యాన సాధన గురించి ఏమీ తెలియని ఈ ఆశ్రమ వాసులు నాకున్న సమయం అంతా ఆశ్రమ నిర్వహణ విధులు నిర్వర్తించడానికి వినియోగించాలని అనుకునేవారు. మధ్యాహ్న పూట నేను వాళ్ళ ఆఫీసులో చేసే పనికి మెచ్చుకునేవారు. దేవుణ్ణి అంత తొందరగా పట్టుకోవడానికి ప్రయత్నించుకు. ఒకనాడు పొద్దుట నేను అటక మీదకి వెళ్తూ ఉండగా నా వెంట వచ్చిన ఆశ్రమ సహవాసి చేసిన పరిహాసం అది. నేను దయానందులు గారి దగ్గరికి వెళ్ళాను. గంగానది వైపు ఉన్న తమ చిన్న గదిలో ఏదో పనిలో మునిగి ఉన్నారాయన. స్వామీజీ, నేను చేయాల్సింది ఏమిటో నాకు తెలియకుండా ఉంది. దేవుడు ప్రత్యక్ష దర్శనం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన లేనిదే సాంగత్యంతో కానీ, ధర్మంతో కానీ, సత్కార్యాలతో కానీ నాకు తృప్తి కలదు అన్నాను. కాషాయ వస్త్రధారి అయిన ఆ స్వాముల వారు ఆప్యాయంగా నా వెన్ను తట్టారు. ఉత్తిత్తి కోపం నటిస్తూ పక్కనున్న శిష్యులు అందరికీ కొందరు మందలించారు. ముకుందుడిని ఇబ్బంది పెట్టకండి, మన పద్ధతులు క్రమంగా నేర్చుకుంటాడులేండి అని. నేను మర్యాదగా నా సంశయాన్ని మరుగుపరిచాను. విద్యార్థులు గదిలోంచి వెళ్ళిపోయారు. ఆయన మందలింపుకి వాళ్ళేమీ కుంగిపోయినట్టు కనిపించలేదు. దయానందులు ఆ తర్వాత ఇంకా ఇలా చెప్పారు నాకు. ముకుంద, మీ నాన్నగారు ప్రతి నెలా వరుస తప్పకుండా నీకు డబ్బులు పంపిస్తున్నారు. ఆ డబ్బులు తిరిగి వెనక్కి పంపించేయి. నీకు ఇక్కడ ఏమీ అక్కర్లేదు. ఇంకా నీ క్రమశిక్షణ కోసం 2వ సూచన. ఇది నీ భోజనం గురించి. నీకు ఆకలి వేస్తున్నప్పుడు కూడా ఆ సంగతి చెప్పకు అన్నాడు. నా కంట్లో ఆకలి మిలమిల్లాడుతుందేమో నాకైతే తెలియదు. నాకు ఆకలిగా ఉందన్న సంగతి మటుకు బాగా తెలుసు. కానీ ఆశ్రమంలో వేళ తప్పకుండా మొదటిసారి భోజనం పెట్టే సమయం మాత్రం మధ్యాహ్నం 12 గంటలు. మా ఇంట్లో అయితే 9 గంటలకే వేళకి సృష్టిగా పలహారం చేయడం నాకు అలవాటు.
ప్రతిరోజు ఈ 3 గంటల వ్యవధి మాత్రం మరింత దుర్భరం అవుతుంది. కలకత్తాలో అయితే ఒక్క 10 నిమిషాల ఆలస్యానికి నేను వంటాడిని తిట్టేసేవాడిని. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. ఇంకా ఆకలిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాను. 24 గంటల ఉపవాసం పూర్తి చేశాను. మర్నాడు మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను. దయానందుల బండి ఆలస్యంగా వస్తుంది. ఆయన వచ్చే వరకు మనం భోంచేయం. చివరిసారి ఆయన మనం ఎవరు వెళ్ళే వరకు భోంచెయ్యరు. జితేంద్రులు ఘోరమైన వార్త తెచ్చాడు. 2 వారాల పాటు ఊళ్ళో లేని స్వామివారికి స్వాగత సూచకంగా రుచికరమైన వంటలెన్నో సిద్ధంగా ఉన్నాయి. ఆకలి పుట్టించే వాసన ఆశ్రమంతటా నిండి ఉంది. వేరే ఏమీ దొరకనప్పుడు నిన్నటి రోజు ఉపవాసం ఉన్నామన్న గర్వం తప్ప మరేముంటుంది మింగడానికి అనుకున్నాను. దేవుడా, ఈ బండి తొందరగా రప్పించు. దయానందులు నా నోరు కట్టేయడానికి విధించిన నియమంతో దివ్య ప్రదాత అయిన భగవంతుడు ఏమీ ప్రమేయం లేదని అనుకున్నాడు. భగవంతుడి దృష్టి మరో చోట ఉంది. కుంటుకుంటూ నడుస్తున్న గోడ గడియారం గంటలు గడిపేసింది. మా స్వాములవారు గుమ్మంలో అడుగుపెట్టే వేళకు చీకటి పడుతుంది. పట్టరాని సంతోషంతో ఆయనకి స్వాగతం చెప్పాను. దయానందులు ముందు స్నానం చేసి ధ్యానం చేసుకుంటారు. ఆ తర్వాత మనకు వడ్డం చేసేది. జితేంద్రుడు అపశకునం పక్షిలా మళ్ళీ నా దగ్గర తయారయ్యాడు. నేను దాదాపు స్పృహ తప్పిపోయే స్థితిలో ఉన్నాను. ఖాళీగా ఉండడం కొత్త అయిన నా చిన్నారి కడుపు ఆవురావురమంటూ టోకా ఇస్తుంది. నేను చూసిన నా ముందు నాకు ఆకలి విపరీతంగా ఉంది. కాశీలో మరుసటి రోజు ఆకలి చావు ఈ క్షణంలో ఈ ఆశ్రమంలో సంభవించబోతుంది అనుకున్నాను. ఆ ప్రమాదం 9 గంటల వేళకి తప్పిపోయింది. అమృత తెలియలేని తీయని పిలుపు. ఆ రాత్రి భోజనం నా జీవితంలో లోకాల్లో పరిపూర్ణమైన గడియ మాదిరిగా స్పష్టంగా జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. నేను భోజనంలో ఎంత గాఢంగా మునిగిపోయానంటే దయానందులు పరధ్యానంగా భోంచేస్తున్నారన్న సంగతి కూడా గమనించలేదు. నేను కోరే మాదిరి భౌతిక సుఖాలకు ఆయన అతీతుడైనట్టున్నారు. స్వామీజీ, మీకు ఆకలి వేయడం లేదా అని నేను సృష్టిగా భోంచేసినందుకు సంతోషపడుతూ పట్టణ మందిరంలో ఆయనతో పాటు ఒంటరిగా ఉన్నాను. వేసింది అన్నారు. గత 4 రోజులు తిండి తీర్థం లేకుండా గడిపాను. రైలు ప్రయాణాల్లో నేను ఎన్నడూ తినను. ఐహిక వాసనలతో కూడిన ప్రజల నుంచి వెలువడే విభిన్న స్పందనలతో నిండి ఉంటాయి రైళ్ళు. మా బోటి సన్యాసులకు విధించిన శాస్త్ర నియమాల్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను. వ్యవస్థాపరమైన పనికి సంబంధించిన సమస్యలు కొన్ని నా మనసులో ఉన్నాయి. అంచేత ఆ రాత్రి భోజనం మీద మనసు పెట్టలేదు. తొందర ఏముంది, నేను రేపు గుర్తుపెట్టుకొని సరిగ్గా భోంచేస్తానులే అన్నారు అంటూ ఉల్లాసంగా నవ్వారు ఆయన. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నాలో లజ్జ వ్యాపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను అనుభవించిన హింస అంత సులువుగా మర్చిపోలేకపోయాను. నేను మరో ప్రశ్న అడగడానికి పూనుకున్నాను. స్వామీజీ, మీ ఆదేశం నాకు గందరగోళం కలిగిస్తుంది. అన్నం పెట్టమని నేను ఎప్పుడూ అడగను అనుకోండి. నాకెవరూ ఏమీ పెట్టలేదు అనుకున్నారనుకోండి. నేను ఆకలితో మాడి చావాల్సిందేనా అన్నాను. అంటే అయితే చావు అని ఈ భయంకరమైన సలహా గాలిని చీల్చుకుంటూ వినవచ్చింది. చావవలసి ఉంటే చావు ముకుందా. దైవ బలం వలనే కానీ తిండి బలం వలన బతుకుతానని ఎన్నడూ నమ్మకం. పుష్టినిచ్చే పదార్థాలన్నీ సృష్టించినవాడు ఆయన. ఆయన ఆకలి పుట్టించినవాడు. ఆయన భక్తుడు తన భక్తుని ఆలనా పాలనా తప్పకుండా చూసుకుంటాడు. అన్నం నేను బతికిస్తుందని కానీ, డబ్బు పోషిస్తుంది కానీ, మనుషులు పోషిస్తున్నారని కానీ అనుకోకు. ఆ ప్రభువు నీ ఊపిరి కాస్త దిగలాగేస్తే అవేమైనా నీకు సహాయపడతాయా అని కేవలం ఆయన, అవన్నీ కూడా కేవలం ఆయన ఉపకరణాలు మాత్రమే. నీ కడుపులో ఆహారం జీర్ణమవుతుంది ఏదో నీ నేర్పు వలన. నీ విచక్షణ ఖడ్గాన్ని ఉపయోగించు ముకుందా. ఉపకరణ బంధాలని ఛేదించి ఏకైక కారణమైన భగవంతుని దర్శించు అని అతను నిశితమైన మాటల్లో నాలో మూలుగా లోతుల్లో దూసుకుపోవడం గమనించాను. దైహికావసరాలు ఆత్మను పరాజితం చేస్తాయన్న పాతకాలపు భ్రమ పటాపంచలైపోయింది. పరమాత్మ సర్వ సమృద్ధిని అప్పటికప్పుడే ఆకలించేసుకున్నాను. వారణాసి ఆశ్రమంలో నేర్చుకున్న ఈ గుణపాఠం ఉపయోగాన్ని రుజువు చేసే సందర్భం
అనంత యాత్రగా సాగిన నా అనంత జీవితంలో ఎన్ని అపరిచిత నగరాల్లో వచ్చిందో. ఈ కలకత్తా నుంచి వచ్చేసేటప్పుడు నాలో వచ్చిన ఒకే ఒక విలువైన వస్తువు మా అమ్మ దగ్గర నుంచి నాకు సంక్రమించిన వెండి రక్షక రేకు. నా చిన్నప్పుడు మా అమ్మకి ఒక సాధు ఇచ్చినది. కొన్నేళ్ళుగా దాన్ని నేను కాపాడుకుంటూ ఇప్పుడు ఆశ్రమంలో నా గదిలో దాచిపెట్టాను. ఒకనాడు పొద్దుట నేను రక్షక రేకును మళ్ళీ ఒకసారి చూసుకుందామని ఆనందిద్దామని తాళం వేసిన పెట్టి తెరిచాను. సీలు వేసిన కవరు ఎవరైనా తాకనూ లేదు. కానీ రక్షక రేకు మాయమైంది. అది పోయినందుకు ఎంతో బాధపడుతూ కవర్ చింపి చూసుకొని నేను పొరపాటు పడ్డానని, అవకాశం లేదని, నిజమేనని తెలుసుకున్నాను. ఆ సాధువు జోస్యం చెప్పిన ప్రకారమే ఆయన శూన్యంలో తెప్పించి ఇచ్చినది మళ్ళీ తిరిగి శూన్యంలోనే కలిసిపోతుంది. దయానందులు అనుయాయులతో నా సంబంధం క్రమంగా చెడిపోతూ వచ్చింది. కావాలని నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నందుకు నొచ్చుకొని వాళ్ళు నాకు దూరమయ్యారు. ఏ ఆశయంతో నేను ఇంటిని, ప్రాపంచిక ఆశలన్నింటినీ వదులుకొని దైవ ధ్యాన నిష్టకు కట్టుబడి ఉన్నానో ఆ ఆశయమే అన్ని వేళల నుంచి, అన్ని వైపుల నుంచి నిస్సారమైన విమర్శకు గురువు అవుతూ వచ్చింది. ఆధ్యాత్మిక పరివేదంతో మనసు కళావికలమై ఒకనాడు తెల్లవారుగట్ల నేను అటక మీదకు వెళ్ళి భగవంతుడిని నాకొక సమాధానం అనుగ్రహించే వరకు ప్రార్థన చేయమని నిర్ణయించుకున్నాను. దయామది జగన్మాత, దివ్య దర్శనాల ద్వారా నువ్వైనా నాకు జ్ఞానబోధ చెయ్యి, లేకపోతే నువ్వు పంపే గురువు ద్వారానైనా బోధించు. గంటల తరబడి వెక్కి ఏడుస్తూ పెట్టుకున్న మొరకు సమాధానం లేదు. ఇంతలో హఠాత్తుగా అనంతమైన ఒక వలయాకారమైన మండలంలో నన్ను సశరీరంగా లేవనెత్తినట్టు అనిపించింది. నీ గురువుగారు ఈరోజే వస్తున్నారు. ఆ దివ్యమైన ఒక కంఠస్వరం అన్ని వైపుల నుంచి అవ్యక్తంలోంచి వినవచ్చింది. దాంతో ఎంతో ఆనందపడ్డాను నేను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. థ్యాంక్ యూ.